చెట్టుకు ఫ్యాన్ ప్రపంచంలో ఇక్కడ చూస్తుంటారు. ఇది మా గ్రామంలో మంత్రిలో మందాట అనే గద్దెకు మాత్రం పెట్టుకుని ఉంటారు అనమాట. ఈ ఫ్యాన్ ఏంది, దీని చరిత్ర ఏంది ఒకసారి తెలుసుకుందాం. నా పేరు గట్టురాము గారు. ఈ ఫ్యాన్లు ఏంటంటే ఎక్కడ చూడలేదు, మన మంత్రిలో దొరుకుతాయి ఈ చెట్టుకున్న ఫ్యాన్లు. మా మందాట గద్దె అంటే మంత్రిలోనే ఫేమస్. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద మనుషులు అందరి గురించి గద్దె కట్టారు. అప్పుడు ఒక చెట్టు పెట్టారు. ఆ చెట్టు కింద మొత్తం అందరి మిద్దెలలో ఉన్న పెద్ద పెద్ద కనీలు తీసుకువచ్చి చెట్టు కింద పెట్టి దానికి గద్దెలాగా తయారు చేసి కూర్చునేది. ఇక్కడే సంధ్యావందనం చేసేది. ఇక్కడ వాళ్ళు ప్రవాసం పోయి వచ్చి ఇక్కడే టైం పాస్, 6 నెలలు ప్రవాసం పోతే 6 నెలలు వచ్చి ఇక్కడే టైం పాస్ చేసేది. కాలక్రమేణా ఏంటంటే ఒక 100 సంవత్సరాల 150 సంవత్సరాల చెట్టు ఒక 20 సంవత్సరాల క్రితం పడిపోయింది. అది పడిపోతే మా తమ్ముడు గట్టు శ్రీహరి అని చెప్పేసి వాడి మర్రి చెట్టును మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో వేప చెట్టు పెట్టాడు. పెట్టిన తర్వాత దానికి మేము గద్దె కట్టుకున్నాం. ఇక ఈ గద్దెలు కట్టారు కరెక్ట్. చెట్టుకు ఫ్యాన్ పెట్టాలని ఆలోచన, చెట్టుకు ఫ్యాన్ పెట్టాలనే ఆలోచన మా గుడి శంకర్ది. దేవల్ల శంకర్ ఏం చేశా అంటే అప్పుడు విసనకర్రలు విసుకునేది. ఎండాకాలం బాగా ఎండలు ఉంటాయి కదా, ఇక్కడ చలివేంద్రం కూడా పెట్టేది. గాలి సరిపోతులే అని చెప్పేసి ఆయనకు ఐడియా వచ్చింది, ఇక్కడ చెట్టుకు మనం ఫ్యాన్ పెడితే ఎట్లా ఉంటుంది. ఫ్యాన్ ఆలోచించి మా ఉజ్జల రాజు, రేగల్ల సీను, గుడి శంకర్ వీళ్ళందరూ కలిసి 2 కూలర్ ఫ్యాన్లు పట్టుకొచ్చి ఫస్ట్ ఒక్కటే ఫ్యాన్ పెట్టారు. ఆ గాలి సరిపోతులే అని చెప్పేసి ఆ చెట్టు మండి కూడా మాకు అనుగుణంగానే పెరిగింది. అది పర్ఫెక్ట్ గా ఒక బీమ్ లాగా పెరిగింది. అది దానికి 2 ఫ్యాన్లు పెట్టి ఇక మేము ఈ ఫ్యాన్లు చూస్తే నార్మల్ ఫ్యాన్ లేకపోతే కూలర్ ఫ్యాన్ల మోటార్ లాగా అనిపిస్తుంది. కూలర్ ఫ్యాన్ హెవీ డ్యూటీ. రోజుకి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు మీరు ఇక్కడ? 24 hours ఇక్కడే ఉంటాం. 24 అంటే అందరు ఉద్యోగస్తులే. ఓకే, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆ తర్వాత పురోహితం, వంటలు, డే అంతా వర్క్ చేసి రాత్రి అంతా ఇక్కడ కూర్చున్నాడు. మాట్లాడుతుంటే మధ్యలోనే ఈ చెట్టు పెట్టిన వ్యక్తి కూడా వచ్చాడు ఇక్కడ, గట్టు శ్రీహరి అని. ఈ చెట్టు ఆలోచన ఎట్లా వచ్చింది, ఇది ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. చెట్టుకు ఫ్యాన్లు పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ చెట్టు ఎప్పుడు పెట్టారు, స్టోరీ చెప్పు. చెట్టు మా గురువు గుర్తు కోసం పెట్టుకున్నా. ఎవరు గురుగారి పేరు? పల్లి ప్రభాకర్ సారు. ఓకే, ఈ ఫ్యాన్ల ఆలోచన మీదని విన్నా నేను. ఫ్యాన్ ఆలోచన నాది కాదు, గుడి శంకర్ కాదు, గుడి శంకర్ వచ్చింది. అది స్టోరీ. మొత్తానికి ప్రపంచంలో ఎక్కడ చూసిన వింతలన్నీ మా ఊర్లోనే జరుగుతుంటాయి. సో ఈ చెట్టు ఫ్యాన్ చాలా రోజులు చూపించాలనుకుంటా. మా మంత్రి నివాసులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.